नाम के वास्ते చేయడం ఎలా అని మీ అందరితో నేర్చుకోవాలి. రండి రండి చేయండి. ఈరోజు ఎన్ని ఓడియస్ అన్నా सब सुरेश राजेश सेवन तेज ఏదో చెప్పినారు, ఏం చెప్పినారు? చాలా తక్కువ స్ట్రెంత్ తెలియదు. అది గురించి మీకు చెప్పడానికి వచ్చారు. చెప్పండి. మొదటి సంవత్సరాలు దీంట్లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం మనము ఒక స్వచ్ఛతా కార్యక్రమం టేకప్ చేస్తాము. ఇప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే, స్వచ్ఛంగా ఉండాలంటే స్వచ్ఛమైన చెట్లు కావాలి. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు చెట్లు మొత్తం జిల్లా అంతా మనం అన్ని స్కూల్స్లో కూడా ఈ కమ్యూనికేషన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషను ఈ మొక్కలు ఉంటుంది. మిగతా మొక్కల కంటే ఎక్కువ ఏముంటుంది? మిగతా మొక్కల కంటే ఎక్కువ ఏముంటుంది? అన్ని చెట్లు చల్లదనం ఉంటుంది. చల్లదనం ఎందుకు వస్తుంది? ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటే వస్తుంది. బ్యాంబూ దగ్గర 10% ఎక్కువ ఉంటుంది. బ్యాంబూ ఉన్న చోట మిగతా మొక్కల కన్నా 10% ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. కానీ ఏంటంటే మరొకసారి మనం చేయవలసిన పనికి పునరంకితం కావడానికి, మరొకసారి మనం ఆలోచన చేసుకోవడానికి ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా దీన్ని వాడుకోవాలని ఉద్దేశం. సో ఆ చిన్న అంశాన్ని మీ దృష్టికి అయిపోయింది.